తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక నేత కేసీఆర్ సంచలన నిర్ణయం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టికెట్లు వీరికి కన్ఫర్మ్. ఇక వీరికైతే టికెట్లు రద్దు చేస్తున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. సొంత పార్టీ నేతలకైతే వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. ఈ తరుణంలో మరి ఎవరికి టికెట్లు వచ్చాయి, ఎవరికి టికెట్లు రాలేదు, ఆ పేర్లు అనేది మనకు బయటికి వచ్చినట్లు లీకులు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఎఫెక్ట్తో లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎలాగైనా 10 నుండి 12 సీట్లు గెలిపే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందన్నమాట. ఈ క్రమంలో 17 లోక్సభ స్థానాలకు కనీసం 10 లోక్సభ స్థానాల్లో కొత్త ముఖాలను రంగంలోకి దించాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎంపీలు పనితీరు సర్వేల ఆధారంగా టికెట్ నిరాకరించే యోచనలో ఉండగా, మిగతా స్థానాల్లో మాత్రం గెలుపు గుర్రాలతో మాత్రమే బరిలోకి దింపేందుకు ఇప్పటికే పార్టీ కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ మేరకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి 10 నుండి 12 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే గత 2 వారాలుగా ఒక లోక్సభ నియోజకవర్గంలో పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం, అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బరిలోకి దింపిన విధంగానే మొత్తం 17 స్థానాలు బలమైన అభ్యర్థులు నిలబెట్టాలని నిర్ణయించిందనమాట. 17 సీట్లలో ఇప్పటి వరకు 3 నుంచి 4 సీట్లు మాత్రమే టికెట్లు కన్ఫర్మ్ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీలు నాగేశ్వరరావు, ఇక చేవెళ్ల నుంచి జి రంజిత్ రెడ్డి, ఇక జహీరాబాద్ ఎంపీ బి పాటిల్, ఇక కరీంనగర్ నుంచి ఓడిపోయిన మాజీ ఎంపీ బి వినోద్ కుమార్లను తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి సంబంధించిన పనులను ప్రారంభించాలని అధిష్టానం సూచించినట్టు తెలుస్తుందన్నమాట. అయితే ఇక ఎమ్మెల్సీ కవిత మళ్ళీ నిజామాబాద్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నప్పటికీ ఇక నిజామాబాద్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పార్టీ ఆమె పేరు ప్రకటించలేదని సమాచారం. ఇతర సిట్టింగ్ ఎంపీలకు మన్నె శ్రీనివాసరెడ్డి, మహబూబ్నాథ్, ఇక వెంకటేష్ నేత పెద్దపల్లి, బి రాములు నాగర్ కర్నూల్, మాలోత్ కవిత మహబూబాద్, ఇక పసునూరి దయాకర్ వరంగల్, ఇక స్టిక్కీ వికెట్ పై ఇక ఉన్నారు. అయితే కొత్త అభ్యర్థుల కోసం పాత కసరత్తు చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, భువనగిరి వంటి సెగ్మెంట్లో కొత్త అభ్యర్థుల పార్టీ ఇక బరిలోకి దించే అవకాశం. 2019లో సాయి కిరణ్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయగా ఈసారి ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవచ్చు.